హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. హిందూ మతంలో పూలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. పూలు లేని పూజ అసంపూర్ణమని పెద్దలు చెప్తూ ఉంటారు. వివిధ దేవతలకు వివిధ రకాల పుష్పాలను సమర్పిస్తారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం దేవతలకు కూడా అనేక నియమాలు ఉన్నాయి. దేవుళ్లకు ఇష్టమైన రంగు పూలను మాత్రమే కొందరు సమర్పిస్తారు. అయితే ఈ పూలను సమర్పించే ముందు వాటిని నీళ్ళలో కడిగి పెట్టాలా లేదా అలాగే సమర్పించాలా అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఇక్కడ పండితులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. వాడిన పూలను ఇంట్లో పెట్టుకోకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఈ కారణంగా ఇంట్లో తీవ్రంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఈ పూలను దేవతలకు సమర్పించిన తర్వాత వెంటనే వాటిని శుభ్రం చేయాలి. అలాగే అగరబత్తులు కాల్చిన తర్వాత ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం దేవతలకు సమర్పించే ముందు పూలను మొక్క నుండి తెంపిన వెంటనే సమర్పించాలి. అయితే కొందరు నీళ్ళల్లో పూలు కడిగి దేవతలకు సమర్పిస్తారు. ఇలా చేయకూడదని పండితులు చెప్తున్నారు. మొదట నీళ్ళల్లో పూలను కడిగి దేవతలకు సమర్పిస్తే దేవతలకు ఆగ్రహం వస్తుందట. ముందుగా జలదేవునికి సమర్పించిన తర్వాత దేవతలకు నైవేద్యంగా పెట్టినట్లుగా అవుతుందట. అంతేకాకుండా పూలను దేవతలకు సమర్పించాల్సిన సరైన సమయం కూడా ఒకటి ఉంది. బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే పుష్పాలను సమర్పించాలి. అందుకే కేవలం ఆ సమయంలోనే పూలు కొయ్యాలి. ఆ తర్వాత దేవుడికి సమర్పించాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.